మనము రోమపత్రికను ధ్యానం చేస్తూ అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రెండవ భాగం, మూడవ అధ్యాయము రెండవ భాగం, మరలా ఇంకొక భాగం ఉంది. మూడవ అధ్యాయం మనం 3 భాగాలు చేశాం. ఆ 3 భాగాల్లో ఒక భాగాన్ని ముగించుకొని రెండవ భాగంలోనికి మనం ఈరోజు వెళ్తా ఉన్నాం. అయితే రెండవ భాగంలో ఉన్నటువంటి విషయాలు ఏంటయ్యా రెండవ భాగంలో ఉన్నాయంటే మీకు ఆల్రెడీ నేను చెప్తూ వెళ్తా ఉన్నాను. ఈ 3వ అధ్యాయం కానించి అంతా కూడా వాదన ప్రతివాదన, అంటే యూదులకు ఉన్నటువంటి ఆలోచన, అదే రీతిగా క్రైస్తవులు ఎలా ఉండాలనో అలాంటి విషయాలు, వాదన ప్రతివాదన. అంటే ఇది ఒక కోర్టులో ఏ రీతిగా తప్పు చేసిన వాడికి తప్పు చేయని వాడికి ఎలా వాదన జరుగుతుందో అలా ఉంటుందని మీకు ముందుగానే చెప్పడం జరిగింది. దాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు దేవుని కోపానికి కారణాలు ఏమిటి, అందులో మొదటి కారణం చూసాం. ఇప్పుడు రెండవ కారణంలో కొన్ని విషయాలు మనం చూసేదానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి వచనాలు 11 నుంచి 10 వచనాలు మనము అధ్యయనం చేశాం. 11 నుండి 20 వచనాలని మరలా 3 భాగాలు చేశాం. బాగా అర్థం చేసుకున్నానికి ప్రయత్నం చేయండి. అందులో ఆ 3 భాగాల్లో ఒకటి దేవుని కోపానికి కారణాలు ఏంటి అంటే వారు చేసిన పాపాలు. ఇవి ఎక్కడుంటాయంటే 1 నుండి 11వ వచనం నుంచి 14 వచనాలు ఉంటాయి. వారు చేసిన పాపాలు. ఎవరు వారు అంటే యూదులు కానీ మనం కానీ ఎవరైనా కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ చేసినటువంటి పాపాలని ఎత్తి చూపిస్తా ఉన్నాడు పౌలు గారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము దేవుని ప్రజలమి, మాకు దేవుని కోపం రాదు, మాకు దేవుని ప్రేమ మాత్రమే వస్తుంది, కానీ మా మీదకి దేవుని కోపం రాదు అని అనుకుంటున్నటువంటి ప్రజల గురించి ఇది. అది యూదుడా, గ్రీకు దేశస్థుడా, సంగమా అని కాదు ఇక్కడ వ్యత్యాసం. వీళ్ళందరి మీదకి దేవుని కోపము ఎదుర్కొంటుంది. ఎందుకు ఆ కారణాలు చూపిస్తా ఉన్నాడు. ఒకటి, అందులో వారు చేసిన పాపాలు 11 నుంచి 14 వచనాల్లో మరలా 3 భాగాలు చేశారు. కానీ ఎలా అంటే 3వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో అందరూ త్రోవ తప్పి, ఏంటంటే అక్కడే ఉంటుంది, మీరు చదివిస్తాను నేను. అందరూ త్రోవ తప్పిన వారే అంటే దేవుని మాట ఎవరు కూడా వినడం లేదు అని దాని భావం ఒకటి. అందులో 2, వారి హృదయాలు చెడిపోయి ఉన్నాయి. ఎందుకని? త్రోవ తప్పితే హృదయం కరెక్ట్ గా ఉంటుందా? ఉండదు. అందుకని వారి హృదయం చెడిపోయింది. ఎవరి హృదయం అయ్యా అంటే అది అన్యుడు కావచ్చు, దేవుని పిల్లలు కావచ్చు, యూదులు కావచ్చు, గ్రీకు దేశస్థులు కావచ్చు, ఎవరైనా సరే వారి హృదయం చెడిపోయింది అని 3వ అధ్యాయము 15, 16 వచనాల్లో కనబడుతుంది మనకి. అలాగనే హృదయం చెడిపోతే మరి వారు దేవుని ఎత్తుతారా? హృదయం చెడిపోతే దేవుని ఎత్తలేరు. ఎవరిని ఎత్తుతారు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, లేకపోతే ఆచారాలు, లేకపోతే పద్ధతులు ఎత్తుతారు. అందుకని వారి హృదయం చెడినందున వారు దేవుడిని వెతకడు. ఇవి ఉంటాయి ఈ భాగంలో. ఏ భాగంలో? వారు చేసిన పాపాలు ఏంటి అంటే ఈ 3 ఉన్నాయి. అందులో 3వ అధ్యాయం 17వ వచనంతో ఈ భాగం క్లోజ్ అవుతుంది. లేకపోతే రెండోది, వారితో వాసన, మీరు చేసిన తప్పులు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏంటి మేము చేసే తప్ప? మీరు కూడా అడుగుతున్నారు కదా, ఏం చేస్తున్నాం మేము తప్పు? చర్చికి ఆలస్యంగా రావడమే తప్పు, అంతే. ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు ఒక కట్టని పెట్టాడు, ఆ కట్టని మీరవరు, కట్టని మీరితే తప్పే. అందుకని వారితో వాదన పెట్టుకున్నాడు. ఏం చేయాలని చేసింది? మేము హిందువులం కదా, మేము దేవుని ప్రజలు కదా, మేమేం చేసినా, మేము ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా, మేము ఇప్పుడు ప్రార్థన చేసినా మా ప్రార్థన వింటాడు, నువ్వేంటి మాకు ఇది చూపిస్తున్నావు అన్నప్పుడు పౌలు గారితో వాటితో వాదన పెట్టుకున్నాడు. 19వ వచనం కొన్ని వచనాలు చూపించాడు. ఇదిగో మీరు అనుకున్నట్టు మీరేమో చాలా కరెక్ట్ అనుకుంటున్నారు, కాదు, దానికి సంబంధించి కొన్ని వచనాలు చూపించి ఆ వచనాల వల్ల అందరం చెడిపోయి ఉన్నాము, అందరం త్రోవ తప్పేసాము, అందరం మార్గాన్ని విడిచేసాము. ఏ మార్గాన్ని విడిచేసాము అంటే దేవుని మార్గాన్ని విడిచేసామని 19వ వచనంలో మాట్లాడతారు. అది వారితో వాదన. ఇకపోతే వారికి తీర్పు ఉంది. ఎవరికి? దేవుని ప్రజలైనటువంటి మనకు కానీ, దేవుడు
ఇశ్రాయేలుని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ఇశ్రాయేలులకు కానీ యూదులకు కానీ ఎవరికైనా సరే ఈ భూమి మీద మానవ జన్మెత్తి పుట్టిన ప్రతి ఒక్కరికి ఒకరోజు తీర్పు ఉంది. ఆ తీర్పునే 20వ వచనంలో కొనసాగిస్తాడు. 19, 20 వచనాలు ఇవి ఈ భాగాలు కొనసాగుతూ ఉంటాయి. అర్థమైంది అనుకుంటాను. అర్థమైంటుంది. ఎందుకంటే అంత నీట్గా నిదానంగా వాడు వర్ణించడం జరిగింది, రాయడం కూడా జరిగింది. మీరు మర్చిపోతాను. అర్థమైందా? ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వెళ్ళి ఒక్కొక్క దాన్ని మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. చదువుదాం. 1 నుంచి 11 నుంచి 14 వచనాలు ఒకసారి చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యి మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతు తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి ప్రథముల కింద సర్పవిషి ఉన్నది. వారి నోటి నిండా శపించనియు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరగరు. వారు కన్ను ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగినట్లు ధర్మశాస్త్రము చెప్పిన వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నది ఎరుగుదు. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషులు ఆయన దృష్టికి నీతిమంతులని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. మీకు క్లియర్ గా అక్కడే ఉన్నాయి. నేను ఏం బయటికి వెళ్ళకుండా అక్కడ ఉన్నటువంటి భాగాలనే ముక్కలుగా చేసి మనందరికీ అర్థం అవ్వాలని అలాగా దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచినటువంటి వాటిని మనం అర్థం చేసుకునేదానికి ఇంకొంచెం వివరంగా మీకు వివరించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే టోటల్ గా ఈ 3వ అధ్యాయం అంతా కూడా ఏం చెప్తున్నాడంటే, మొదట దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందని చెప్పాడు. మొదటి అధ్యాయం నుంచి ఇప్పుడు 3వ అధ్యాయం కాకి వచ్చాం. ఈ 3 అధ్యాయాల్లో మొదట దేవుని భయం లేని వారికి ఉగ్రత. దేవుని భయం లేని వారికి ఉగ్రత. రెండవది, మేము నీతిమంతులమి అని అనుకుంటున్న వారిపైన దేవుని ఉగ్రత. మూడవది, అన్యుల పైన దేవుని ఉగ్రత. నాలుగవది, సర్వలోకం మీద. ఇదే 4వ అంశం. సర్వలోకం అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుని ఉగ్రత వస్తుంది అని క్లారిటీగా ఇచ్చేశాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అయ్యయ్యో మేము దేవుని ప్రజలు కదా, మేము అబ్రహాము సంతానం కదా, మాకు సున్నతి ఉంది, పైగా బలులు అర్పిస్తున్నాం, పైగా దశంభాగాలు ఇస్తున్నాం, పైగా మేము చేయాల్సినటువంటి క్రమం అంతా చేస్తా ఉన్నాం, సంవత్సరానికి ఒక మారు యెరూషలేముకు పోయేస్తున్నాం, అయితే మా మీదకి ఎందుకు వస్తుంది పౌలు ఉగ్రత? దేవుని ఉగ్రత మా మీదకి ఎందుకు వస్తుంది? ఎందుకని? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మాకు ఇది. ఏది? ఇశ్రాయేలుకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారంగా మేము సంవత్సరానికి ఒక మారు యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ బలులు అర్పిస్తున్నాం, వచ్చేస్తున్నాం. బలులు అర్పిస్తే పాపం పోద్ది. అది వాళ్ళ ఆలోచన. అలాంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి వారి హృదయ నేత్రాలు తెచ్చేదానికి కొన్ని వచనాలు చూపిస్తూ, లేదురా బాబు, మీరు అనుకున్నట్లుగా అదేమీ కుదరదు. ఎందుకంటే మీరు ఏదో దేవుడు ఒకటి చెప్తే మీరు ఒకటి చేస్తున్నారు, కానీ అది చాలా మేము చేసేదంతా కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు ఎలా కరెక్ట్ కాదు అని అడగరా? నాయన మీరు నా సజాడు నాయన మైకి తీసి ఎలా కరెక్ట్ అని మీరు ఖచ్చితంగా ఎవరైనా కూడా ప్రశ్న వేస్తారు. నేను ఇందాక చెప్పాను ఏమని, రాత్రంతా మనోళ్ళు డ్యాన్సులు చూసి నిద్ర లేకపోయారు పాపం. సిగ్గు కూడా లేదండి. నేను ఇట్లా అడుగుతాను, నిజంగా చెప్తాను. మీరు వచ్చినా రాకపోయినా నాకేం ఇబ్బంది లేదు, కానీ సిగ్గు శరము క్రైస్తవులకు ఉంటే డ్యాన్సులు కాదు పోతారమ్మా.
దేవుడు ఒకరిని చెప్తాడు, అన్నిలో చేసే ప్రతి కార్యానికి మీరు వెళ్ళొద్దు అన్నాడు. ఖచ్చితంగా చెప్పాడు. దానికి శిక్ష భయంకరంగా ఉంటుంది, మీకు తెలియదేమో. అదేమందిలే ఊరికే 5 నిమిషాలు 10 నిమిషాలు కదా మనం చూస్తాం. ఆ 5 నిమిషాలకే మొత్తం మీద ఉగ్రత అలాగే కురిపిస్తాడు దేవుడు. మీకు తెలియదు, ఎందుకంటే మీరు బైబిల్ మీద అవగాహన లేదు మీకు. దేవుని వచనాలు, కొన్ని వచనాలు చూసుకొని దేవుడు ప్రేమిస్తాడు ఈ వచనాలు పట్టుకొని ఉన్నానేమో. దేవుడు ఎంత ప్రేమించాడో అంతకి డబల్ తీర్పు చేస్తాడు మనకి. ఈ భయం మాత్రం. అందుకని ఇక్కడ వారికి దేవుని భయమే లేదంట. ఎందుకని భయం లేదంటే ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఏం చేయట్లేదు. కారణం ఏంటంటే మనకు భయం ఎందుకు లేదంటే, నీకు కానీ నాకు కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలకి అంతటికి కారణం ఏంటంటే భయం లేదు. మొదట 2 భయాలు ప్రాముఖ్యంగా ఉండాలమ్మా ఖచ్చితంగా. అయ్య కానీ అమ్మ కానీ ఎవరికైనా 2 భయాలు ఉండాలి. ఏంటయ్యా 2 భయాలంటే, మొదట దేవుని భయం ఉండాలి, 2 తల్లిదండ్రుల భయం ఉండాలి. ఈ 2 భయాలు లేకపోతే ఏ మనుషుడు కూడా అభివృద్ధిలోకి రాడు. ఎందుకని నేను ఎలా చెప్పగలవు అనే మాట మీద నాకు ప్రశ్నిస్తే, దేవుడు ధర్మశాస్త్రంలో మొదటి ఇచ్చింది ఏంటి? మొదట ఆజ్ఞ ఏం చెప్పాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. ఆ ఆజ్ఞ చేయగలుగుతున్నావా? సన్మానించడం అంటే ఏంటి? వాళ్ళకి పోతాను లేమనా? వాళ్ళు చచ్చిపోయినప్పుడు కాకపోతే కోసం బిర్యానీ పెట్టమనా? కాదు. వారి మాట వినండి, ఇది అని చెప్పినటువంటి మా ఆజ్ఞ. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, దేవుని భయము ఖచ్చితంగా ఉండాలని. ఏ పుస్తకమైనా ఎత్తుకోండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఏదో ఒక మూల, ప్రతి అధ్యాయంలో లేకపోతే ప్రతి పుస్తకంలో దేవుని భయం గురించి వర్ణిస్తాడు భక్తుడు. ఎందుకంటే మనోళ్ళు అలా ఉన్నారు, అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి మార్చుకోండి రా బాబు అని చెప్పినాడు ఎవరు లేడు. నేను వింటున్నావా? అప్పుడు వాళ్ళు ఒరే ఇట్లా చేస్తాడు దేవుడు అని చెప్పినాడు ఎవరు లేడు. ఎప్పుడు చెప్తాడు ప్రవక్త అంటే, దేవుని ఉగ్రత ఇంకొక వారానికి రాబోతుంది కదా మన ఇంటి మీద కన్నప్పుడు చెప్తాడు. అప్పటికప్పుడు ఎవడన్నా సరి చేసుకోగలరా? ఉదాహరణకి ఆల్రెడీ ఒకడు ఒక దొంగతనం చేయడానికి సిద్ధపడిపోయాడు. మీకు అర్థమయ్యే దానికి ఒకడు ఒక దొంగతనానికి చేయడానికి సిద్ధపడి వాడు ప్లాన్ వేసుకుంటా ఉన్నాడు. ఇదిగో పలానా రోజుకి ఆ ఇంట్లో దొంగతనం చేయాలని. వాడికి కావాల్సినటువంటి మార్గాలన్నీ చూసుకునే దాకా 10 రోజులు పడుతుంది. అంతే కదమ్మా? అంతే. ఈ 10వ రోజు కరెక్ట్గా పోయి నువ్వు దొంగతనం చేయబాకంటే ఈ 9 రోజులు చేసిన ప్లాన్ అంతా ఏం చేయాలా? వ్యర్థమైపోద్ది. అందుకని ఈ రోజు అయితే దేవుడు మన చేతులను పెట్టేశాడు. మరి బాబు పాత రోజుల్లో వాళ్ళకి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ఒకవేళ చెప్పినా ఇప్పుడు ఇంకొక వారానికో 10 రోజులకో దేవుని కోపం వాళ్ళ మీద కూర్చునేటప్పుడు చెప్తున్నారు. అందుకని వాళ్ళ జీవితం సరి చేసుకోలేకపోయారు. మీకు నేను ముందుగా ఇచ్చా. పట్టండి సప్పట్లు. ఏంటమ్మా దేవుడి ప్రేమ చూడండి. ఇశ్రాయేలు కంటే మనం ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి ఒకసారి. మీకు ముందుగానే ఇచ్చా నేను ముందుగానే ప్రతి ఒక్కరి చేత చెప్పిస్తా ఉన్నా. దేవుని వాక్యం మూలంగా బైబిల్లో కానీ, చెప్పేవాళ్ళు కానీ, టీవీలో కానీ, సెల్ ఫోన్లో కానీ ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యం విచ్చలవిడిగా ప్రసన్నత అవుతా ఉంది. కానీ మనం మాత్రం పట్టించుకోవడం లేదు. వింటున్నాం, పట్టించుకోవడం. అందుకని వారి హృదయాలు ఏమైపోయినాయట? చెడిపోయినాయట. వారి హృదయాలు ఎందుకంటే ఏమైపోయినాయి? చెడిపోయినాయి. ఏంటికని చెప్పినాయో కొన్ని వివరిస్తాను నేను, మనం అర్థం చేసుకునే ప్రయత్నం. వారి పాపాలు ఏంటి? మొదటిగా వారందరూ త్రోవ తప్పిన వారే. చూడండి మనసు, వారందరూ త్రోవ తప్పిన వారే. 11 వచ్చింది చదువు. 11 అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమా ఏకముగా పలికి మాలిన వారై ఉన్నారు. మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడు. చదువు. వారు ఏంటంట? గొంతు తెరచిన సమాధి వంటి వారు. ఆగదాం. గొంతులో ఏముంటుంది? దీన్ని వివరిస్తున్నాను ఆయన. గొంతులో ఏముంటుందమ్మా? ఏమమ్మా? ఎంత చిన్నది ఇది అవయవం. మనిషికి ఎంత చిన్న అవయవం ఇది, చాలా చిన్నది కదా. దాన్ని తెరిస్తే ప్రపంచాలే కూలిపోతాయి అంతే. అందుకని యాకోబు భక్తుడు ఒక మాట అంటాడు, దాని కాడికి వచ్చినప్పుడు చూపిస్తాను. అందులో అవయవము మొదటిది ఏంటంటే, అందరూ త్రోవ తప్పడానికి బలమైన కారణం ఏంటి?
వారు గొంతు తెరచిన సమాధానం ఆయన చెప్పాడు. నీ గొంతు వల్ల అంటే నీ హృదయంలో నుంచి వచ్చే మాట వల్ల అందరూ దోషపోతారు. అంతే కదా? అంతే. ఇది మొదటి నాలుక. ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నాలుక వచ్చినప్పుడు దాన్ని వివరిస్తాను. ఏమ్మా వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? ఏమంటున్నారు? మేము ఎక్కడ తప్పు చేసాం? ఇప్పుడు 9వ వచ్చిన చదవండి. ఇప్పుడు 9 చదవండి. 9 అలాగైతే మేమేమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. చాలు. ఏమంటున్నారంటే వీళ్ళు, ఒరే బాబు మీరు త్రోవ తప్పడానికి కారణం ఏంటి అంటే వారి మనసు ఇక్కడ రాసేటువంటి 3 విషయాలు మాట్లాడుతా ఉన్నాను నేను ఇక్కడ. మీరు త్రోవ తప్పడానికి కారణం ఏంటంటే మీ మనసు సరిగా లేదు. ఆ మనసు సరిగా లేకపోవడానికి కారణం నాలుక. మనసు ఎప్పుడైతే చెడిపోద్దో ఈ నాలుగు కూడా చెడిపోద్ది. ఓకేనా? దీన్ని చూపిస్తా ఉన్నాడు. మేము అట్లయితే మేము దేవుని ప్రజలైనందువల్ల మాకేం ప్రయోజనం? మేము చర్చికి వచ్చినందువల్ల మన భాషలోకి వచ్చేస్తున్నాం. మేము చర్చికి వస్తే మాకేంటి ఆదాయం? అందరిపైన దేవుని ఒకరికి వచ్చే పని మేము కూడా లోపలనే ఉంటాం కదా. అంతే కదా మన ప్రశ్న. అలాగైతే మేమేమందు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే మేము అబ్రహాము సంతానం కదా, మేము దేవుని ప్రజలం కదా, దేవుడు మా కోసమే కదా వచ్చింది, మీకోసం రాలేదు కదా, మా కోసమే కదా వచ్చింది. మరి అలాంటప్పుడు మేము గొప్ప కాదంటారేంటి పౌలు నువ్వు అనే ప్రశ్న వేసినప్పుడు పౌలు కొన్ని వచనాలు చూపిస్తా ఉన్నాడు. మనం కూడా కొన్ని వచనాలు ఏంటి మనం పరిశీలన చేద్దాం. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం చూద్దాం. ఎలా వారు చెడిపోయి ఉన్నారు, వారు ఎందుకు దేవుణ్ణి గొంతు చేర్చినటువంటి సమాధిలాగా ఉన్నారు, ఆ తర్వాత వారి నాలుగు ఎలా మోసంగా ఉంది, వాళ్ళ పదవుల క్రింద విషశాంతిని ఎలా వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారు, ఇవంతా చేసేదంతా నాలుక హృదయం. ఈ రెండింటి మీద నిలబడి నేను వాక్యం చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. చదువులేండి. కీర్తన గ్రంథము 14వ కీర్తన 1 నుంచి 3 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తప్ప తమ హృదయములలో అనుకుందు. ఏంటంట? వారి హృదయము చెడిపోయింది, అసహ్య కార్యములు. ఆగదాం. రాత్రి జరిగింది మంచి కార్యమ్మా, మరి మనం పోయి చూసామమ్మా. దేవునమ్మా పైకి తలకాయ. నేను నిన్ను అనట్లేదు, అందరికి ఇది, నాకు కూడా ఇది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యంలో మాట్లాడుతున్నా అంటే నా కోసమే, నీ కోసం ఏం మాట్లాడను. నేను నీ కోసం సిద్ధం చేశాను ఈరోజు వాక్యాన్ని. ఈ రోజుకి ఈ వాక్యం వస్తుంది నాకేమన్నా తెలుసా? రోమపత్రిక మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అందుకని అలా చెప్తే అక్కడ ఒక ముక్క తీసుకుని వాక్యం చెప్తే మీకు అర్థం కాదు, మీరు మారరు. నా కోసమే చెప్పాడు ఈరోజు పాస్టర్, అందుకని నేను చర్చికి పోను. ఆ దావుకు వస్తుందని నేను పుస్తకాలు చెప్పేదానికి సిద్ధపడతా ఉన్నాను. అర్థమైందా? మరి అసహ్య కార్యాలంటే ఏంటమ్మాయ్యా? అసహ్య కార్యాలంటే ఏం చెప్పండి? రాత్రి చూసి అసహ్యమైన కార్యం. అదేంటి పాస్టర్ గారు మీరు మాట అంటున్నారు? అదేం అసహ్యం కాదు కదా, స్టేజ్ మీద కూడా బట్టలు వేసుకొని కదా చూసి డ్యాన్స్ వేసింది అని అంటారే మేము. దేవునికి అది అసహ్యమైన కార్యం. అదే కదా సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉందమ్మా? చదువుకున్న వాళ్ళకి తెలుసు, మీకు రెండోళ్ళకి కూడా తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణస్తులంతా దేవుడు బాగా దీవించేసరికి వాళ్ళకి కిందు మిందు తెలియలేదు. ఏంటంటే డబ్బులు బలంగా వచ్చేసరికి కిందు మిందు తెలియక తాగడము, డ్యాన్స్ వేయడం, తాగడము, షికార్లు కొట్టడం, తాగడము వాడు మనసుకు నచ్చింది చేయడం. దేవుడు చూశాడు. ఎంతసేపు చూస్తాడండి ఆయన? ఉదాహరణకి దేవునమ్మా నీ కొడుకు ఒకసారి ముందు తాగాడు అనుకుందాం, నువ్వు చూసావు. చూసిన తర్వాత వానివే పాపము, బిడ్డ పాపం కష్టపడ్డాడు ఈరోజు, పొక్కిలి తోలి తాగితే తాగినాళ్ళే అనుకుంటావా? లేకపోతే నువ్వే పోయి చెప్తావా? లేకపోతే బయట వచ్చి చెప్పిస్తావా? ముందు నేనైతే బయట వచ్చి చెప్పిస్తా. ఎందుకంటే డైరెక్ట్గా మనం పోతే వాడు రేపు మన ఇంటికి చేస్తాడు. బయట వచ్చి చెప్పిస్తాం. ఒరే నాయన ఇట్లా తప్పు చేస్తున్నాడు వాడు, జాగ్రత్త నువ్వన్నా చెప్పరా వాడికి అని వాడికి అనుకూలంగా ఉన్నటువంటి మనిషితో చెప్పు. అలాగే చెప్పాడు దేవుడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాం ఇదిగో ఈ పట్టణం అంతా పాడైపోతా ఉంది, లోతు కుటుంబం తప్ప నాకు ఇంకెవరికి సరిగ్గా కనబడలేదా, కాబట్టి నువ్వు వెళ్ళి లోతు కుటుంబాన్ని బయటకు తీసుకెళ్ళా, 7 సంవత్సరాలు నేను చేస్తానన్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేయాలా? సరే ప్రభువా, వాళ్ళ తమ్ముడు కదా, చిన్న ఆయన కొడుకు కదా, సరే ప్రభువా మా తమ్ముడు కొడుకు నేను తీసి మా తమ్ముడు పిల్లకాయలందరినీ, మా తమ్ముడు బంధువులందరినీ బయట పెట్టుకుంటాను, మీరు వాళ్ళని పెట్టుకుంటాను, ఆ తర్వాత మా ఇసుక వాళ్ళ మీద కుమరించి మేము అడ్డగించుకుంటాం అదంతా. అంతే కదమ్మా? ఇప్పుడు అదే చేస్తాను.
కానీ అబ్రహాం ఏం చేశాడంటే కూరగాయలు బేరం ఆడాడు. కూరగాయలు బేరం ఆడతాం మనం, నాకు బేరం అయ్యా, ఆ ఊర్లో 10 మంది నీతిమంతులు ఉంటే ఉడతాలు చచ్చిపోతాడు అన్నప్పుడు ఎవరు కనబడుతున్నారు? ఈ అబ్రహాం అని మనకి యేసు ప్రభు కనబడుతున్నాడు. అట్లాగా బతిలాడుతాడు మిమ్మల్ని. దేవుని దగ్గర మనం చేసినటువంటి పాపాలకి, మనం చేస్తున్నటువంటి శావాలకి దేవుడు ఆయన కుడి ప్రాశాన్ని కూర్చొని యేసు ప్రభు బతిలాడుతాడు. అయ్యా ఇదిగో నేను చచ్చిపోయే అవకాశం, నన్ను చూడు, వాడు నడుతులు నన్ను చూడు. రోమపత్రికలు వస్తుంది ఆ మాట కూడా. మీరు ఆయన అసలు చూడనే వద్దు, నా ప్రజలు నన్ను చూడయ్యా, నేనయ్యా వాడి కోసం చచ్చిపోయిందా. వాడు పాపం చేశారే, పాపం వాడు తెలియడం లేదయ్యా. ఎందుకంటే సైతాన్ అలాగా ఆవరించేసిందే వాడిని. అయ్యే వాడు పాపాలని చూపిస్తా ఉన్నాడు. మీకు అర్థమవుతుందని ఇట్లా వచ్చాను ఆయన ఉదాహరణ చూపిస్తా ఉన్నాను. లేకపోతే నేను నా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను. నేను మనకు అర్థం కావాలి. దేవుడు అర్థం కాకనే ప్రజలు చెడిపోతా ఉన్నారు. చూస్తాం. ఎప్పుడు చూడాలమ్మా? అన్యుల తలపెట్టిన కార్యానికే పోవద్దు అన్నాడు. ఏంటి అన్యులు తలపెట్టే కార్యం? పెళ్ళిళ్ళ, పేరంటాలా? అవి కాదు చెప్పింది. అన్యులు తలపెట్టేది ఏ కార్యాలు? ఉత్సవాలు, అమావాస్య దినాలు, ఇంకా భజనలు, ఇవి. వీటిని వాళ్ళు తలపెడతారు. ఎందుకంటే సైతాన్ మనం ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా దానికి అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు. మనం దేవుని పిల్లడివి, మనం ప్రత్యేకించబడిన వారివి, శిలువ రక్తంతో కడగబడిన వారివి. దేవుడు కొన్ని మాటలు చెప్పున్నాడు మనకి. ఎంత విడ్డూరం చూడండి. దేవుని ప్రజలు అయ్యుండి ఎగబట్టుకొని పరిగిస్తూ ఉన్నాడే, ఎంత తప్పది. దేవుడు చూడలేదా? నేను చూడలేదు అనుకో, నేను ఇంట్లో పడుకున్నానులే, నేను చూడలేదు, దేవుడు చూడలేదా? ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఈ భూమి మీద అనుభవించాలి. రెండవది, ఖచ్చితంగా భూమి మీద మాత్రం గ్యారెంటీ కనిపిస్తాను ఆయన. అది బైబిలే చెప్తా ఉంది, నేను చెప్పడం కాదు ఈ మాటలు. భూమి మీద ఖచ్చితంగా అనుభవించి అప్పుడు మళ్ళా పరలోకంలో అందరి ముందు పరువు తీసి, అవసరం అవన్నీ 5 నిమిషాల సుఖం కోసం. ఆడ ఒక 5 నిమిషాలు చూసిన తర్వాత ఇప్పుడు పోయాము మా డ్యాన్స్ కాడికి, 5 నిమిషాల కంటే ఎక్కువ చూడగలం ఆ డ్యాన్స్ని. ఆ తర్వాత అంతా కావని, అంతే కదా, వేసిందే కదమ్మా, ఆమెనే కదా చూస్తావు. కొత్త ఆమె ఏం చూడవు కదా, కొత్త ఆయన ఏం చూడవు కదా. ఎంత సిగ్గుచేటు. నాకైతే ఆశ్చర్యం అయిపోయింది. నిన్నగా మనం రక్షించబడినోడు ఎక్కువ మంది, యేసుప్రభు దగ్గరకు వచ్చినోడు పుట్టినప్పటి క్రైస్తవులు. ఎంత సిగ్గుచేటు. అందుకనే కదా ప్రభు అంటాడు, మీలాంటి వాడి నుంచి కదంటే నాకు అవమానం, నా ఇంటికి వస్తా. అయిపోడా? ఇంకేడ మన కుటుంబం బాగుపడేది? ఎట్ట బాగుపడుతుంది? దేవుడు చూస్తూ ఉంటాడు, గమ్ముగా ఉంటాడా? నా బిడ్డ తప్పు చేసినప్పుడు పాపం క్షమించేద్దాం. ఎన్నిసార్లు తప్పు చేస్తావు? వినాయక చవితి వచ్చినప్పుడు తప్పు చేస్తావా? పోలేరమ్మ తిన్నాడు వచ్చినప్పుడు తప్పు చేస్తావా? జాగ్రత్త ఉన్నాను నేను. దేవుడితో ఒకటే చెప్తా ఉన్నాను, నేను ప్రతిరోజు చెప్తాను. ఏం చెప్తానంటే, దేవుని దగ్గరికి రావడం చాలా సులభం, ఆ తర్వాత జీవించడం చాలా కష్టం. వచ్చినోడు ఖచ్చితంగా మారు మనసు కలిగిపోవాలంతే. మారు మనసు లేకపోతే వెళ్ళిపో. మొన్న 13 ఇంట్లో కూడా చెప్పాడు వాక్యం ఆయన. ఉంటే ఎట్టయినా ఉండవు, లేకపోతే వెళ్ళిపోట, ఏం ఇబ్బంది లేదు. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావు, అన్ని సంతోషాలు అనుభవిస్తావు. రేపు నరకంలో పడ్డాం, అదొక పద్ధతి. ఎందుకంటే మనం అనుభవించింది నిజమే, ఆవిడ సంతోషాన్ని అనుభవించింది నిజమే, ఏడు శిక్షకు పాత్రవి. ఓకే, బంధాలకు పోతాం అనుకున్నాం. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసి ప్రత్యేకించబడి నా మీద శిక్ష రాదు అని అనుకుంటూ రేపు ముందు నీకు శిక్ష చేస్తే ఎంత భయానకం చూడండి. చేసిన భక్తి అంతా వేస్ట్ అయిపోతావా? అందుకని వాడు చెప్తున్నాడు, పౌలు యూదుడా, లేదు ప్రతి ఒక్కరు తప్పు చేసేశారు, అందుకని దేవుని ప్రతి మీదకి వస్తుంది. ఎప్పుడు వస్తుందని ప్రశ్న మనం వేసుకుంటే ఈ భూమి మీద కూడా వస్తుంది. కానీ మళ్ళా ఉదాహరణ, మళ్ళా దీవెన కొడుకు మళ్ళా తాగాడు, ముందు మళ్ళా బ్రాంతి కడిపోయాడు. ఫస్ట్ ఏం చెప్పింది? ఎవరి చేత చెప్పించింది? పక్కోడి శాఖ. మళ్ళా రెండోసారి డైరెక్ట్గా పోయి ఆమె చెప్తుంది. లేకపోతే వాడికి ఇంకా అక్కడవా వాడు చూస్తే భయపడే వాడిని చూసి వాడిని తీసుకుపోయి చెప్తుంది, మరి మళ్ళా ఇట్లా చదువుతున్నాడని. అప్పుడు వాడు వెళ్ళేది అనుకో, ఏం చేస్తాం? మూడోసారి కూడా తాగడం మొదలుపెట్టాడు. ఏం చేస్తామ్మా? నిజం చెప్పు, కరెక్ట్గా చెప్పండి. ఏం చెప్తాను?
నేను వాక్యం లేకపోవాలి, ఇంకా 9 అయిపోయింది. వదిలేస్తావా? ఖచ్చితంగా వదిలేసావు. వినండి, నేను జాగ్రత్తగా ఉన్నాడు. వదిలేసింది, దీవెనం వదిలేసింది. పోతా బుద్ధిగా తాగి కొత్త కాలు పట్టుకోండి. బుద్ధిగా తాగేసే వదిలేసింది ఆమె. కొత్త కాలు పడిపోన్నాడు. అర్థమైందా? ఆ దారి నేను వస్తా ఉన్నా బైక్ వేసుకొని చూసిన వాడు నాకు ఒక్కడికి కలిగి కావాలి. నేను వచ్చి దీవెనమ్మ చెప్పిన, అమ్మా నీ కొడుకు ఆడ పడిపోన్నాడు, ఏంటమ్మా పరిస్థితి అంటే, ఏమంటమ్మా నిజం చెప్పు. ఖచ్చితంగా వెళ్ళి వాడిని అంతా కడిగి శుభ్రం చేసి ఇంటికి తీసుకొచ్చి పండేస్తాడు. అలాగే చేస్తాడు దేవుడు కూడా. ఆయన నిన్ను శిక్షించడం ఆయన పెద్ద పని. ఒక్క నిమిషంలో వచ్చేస్తాం మన మీద శిక్ష. కానీ ఆయన శిక్షించకుండా ఆయనే, అందుకనే కదా మనం ప్రతిరోజు సిలువ వేస్తున్నాం. ఆయన్ని వేస్తున్నావా లేదా? ప్రతిరోజు వేస్తా ఉన్నాం. మనం ప్రతి ఆదివారం వేస్తున్నాం. కూడుకున్న చోటల్లో వేస్తా ఉన్నాం. కారణం ఏంటి? ఏ విధమ్మా మనకి భయం లేదు. అంతే, భయంతో పాటు ఏం లేదు. భయం లేకపోగా వచ్చే కారణం ఏంటి? నాకు భయం లేదు, ఏమొస్తుంది నాకు? త్రోవ తప్పడమే కాదు. ఇక మా నాయన మాట ఎన్ను, మా అమ్మ మాట ఎన్ను, మా భార్య మాట, మా పిల్లలు మాట, నాకు ఇంకెవడున్నాడు? దేవుడి భయం అసలు లేదు. ఇక నా ఇష్టమే కదా. అందుకని వాళ్ళందరూ ఏమవుతారంట? త్రోవ తప్పిన వారే. అందరూ త్రోవ తప్పేశారు. త్రోవ తప్పిన వాడిని ఏమొస్తుంది? త్రోవ తప్పడానికి బలమైన ఉద్దేశం ఏంటి? ఏంటమ్మా త్రోవ తప్పడానికి? చదవండి, కనబడుతుందా? కనబడట్లేదా? అంతే, హృదయం చెడిపోయింది. హృదయం చెడిపోతే నువ్వేం చేసావు? ఇక ఎంతలో మొదలు పెట్టి ముగిచ్చేసావు. అసలు పూర్తిగా ముగిచ్చేసావు. అంతే, పూర్తిగా ముగిచ్చాడు. అంటే ఇప్పుడు ఆడ పడిపోయినాడు కదా పక్కన కదా, ఆయన నుంచి నీకు తీసుకొచ్చావు. రేపు అసలు ఏం చేస్తాడు? నేరు ముందు వాటి దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అది దాని అర్థం. మనకు అట్లా అర్థం అవుతుందా? అట్లా చెప్పాను నేను. మనం కూడా సేమ్ డిటో. అందుకని ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడంటే, యూదుడికి, ఓ యూదుడా, నువ్వు అనుకుంటున్నావు మేము నీతిమంతులు అని. ఇదిగో నిన్ను పుట్టించాడు చూడు. ఎవరు పుట్టించింది? వాడిని ఎవరు నమ్ముతారు? యూదుని ఎవరు నమ్ముతారు? ముఖ్యంగా ముగ్గురిని నమ్ముతారు. ఎవరు? మోషే, దావీదు, అబ్రహాం, లేదా ప్రవక్తలు, ఎవరైనా ఒకటే. ఓకేనా? వీళ్ళలో ఇదిగో మీ దావీదు చెప్తున్నాడు, అందరూ పావు తప్పేదే. దావీదు రాసిన కీర్తన 14వ కీర్తన చదువుని, ఇంకా చదువుకుంటూ కదా. 53:3 కీర్తన 53. ఇప్పుడు 14వ కీర్తన చదివారు. ఇప్పుడు 53వ కీర్తన 3వ వచనం, 1 నుంచి 3 వచనం చదవాలి. కానీ 3 వచనం మాత్రం చదవండి. వారందరూ ఏం జరిగే? నేను ఇదే చెప్తున్నాను ఇక్కడ. వాళ్ళందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. ఒక్కడు తప్పకుండా అందరూ చెడిపోయినారు. ఒరే బాబు, యూదుడా, ఓ క్రైస్తవుడా, ఇదిగో నేను త్రోవ తప్పడానికి కారణం ఏంటో ఇదిగో మీరు నమ్ముతారు చూడు. ఎవరిని మీరు నమ్మేది? దావీదు నమ్ముతారు కదా. అదిగో ఆయనే చెప్తున్నాడు అందరూ త్రోవ తప్పేశారని. ఆయన కంటే ముందున్నావా నువ్వు? లేవు కదా. ఆయనే చెప్తున్నాడంటే మనం కూడా త్రోవ తప్పేశాము. ఇది రెండో విషయం. ఇవ్వటి మూడో విషయం, 5వ కీర్తన 9వ వచనం చదువునండి. చూపిస్తా ఉంటాడు వాళ్ళందరికీ బుద్ధి రావాలి. ఎందుకంటే వాళ్ళకి గ్రీకు యొక్క ధర్మశాస్త్రం, లేకపోతే రోమా యొక్క గ్రీకు యొక్క న్యాయస్థానంలో ఎలా రుజువు చేస్తా ఉన్నాడు వాళ్ళకి. అర్థమైందా? న్యాయస్థానంలో తప్పుంటేనే కదా వాడు దోషి అని చెప్పగలను. అలా చూపిస్తుంది. ఇదిగో ఎలా దోషులు మీరంటే, ఇదిగో ఎలా దోషులు, అందరూ తప్పిపోయారని దావీదే చెప్తున్నాడు. నువ్వు కూడా తప్పేశావు. ఎవరు చెప్తున్నాను? 5:9 వారి నోట ఏం లేదంట? యథార్థత ఉందా? మన నోట్లో యథార్థత మన నోట్లో పడలేదు. దేవుని దగ్గరికి వస్తామని మొక్కుంటాం. యథార్థత అంటే లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడదు బైబిల్. ఇది గుర్తుపెట్టుకోండి. లోక సంబంధంగా బైబిల్ మాట్లాడదు. ఆధ్యాత్మిక జీవితం గురించే మాట్లాడుతుంది. అట్లనే లోపల అట్లా చేయమని కదా నా ఉద్దేశం. ఎప్పుడో తప్పుతాం, అది వేరే. ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం మనం. ఏ ఎటపైనా తీర్మానాలు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ తీర్మానాన్ని ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా నీ గుర్తుకు తెస్తున్నాడా దేవుడు? గుర్తుకు తెస్తాడు దేవుడు. కానీ నీ హృదయం చెడిపోయింది కాబట్టి దాని వైపు నువ్వు మనలో. అంతే, సింపుల్ ఆన్సర్.
చూపిస్తా ఉన్నాడు వాళ్ళకి. ఎన్ని తీర్మానాలు చేసుకున్నావు? నాకు పిల్లలు లేరయ్యా, నాకు పిల్లలు ఇస్తే ఏం చేస్తావమ్మా? మమతమ్మ ఏం చేస్తావు? నాకు పిల్లలు ఇస్తే ఏమేమో చెప్తాం. ఎటపోయిందా బాధ్యత? ఎటపోయిందా చేసిన తీర్మానం? నిరర్థకం అయిపోయిందా? దేవుడు వెంటనే నువ్వు అడిగేసరికి ఇచ్చాడే, అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, పిల్లలు నాయనా, నీకు ఇదిగో నీ పరిచర్యకో లేకపోతే ఏదో ఒక దానికి ఉపయోగిస్తాను నేను, లేకపోతే నేను ఏదో ఒకటి చేస్తానని మొక్కుకున్నావే. ఎటపోయింది నీ మొక్కు? మన భాషలోకి వచ్చా మొక్కులు మనకు లేవు, తీర్మానం అంటాం మనం. ఎటపోయిందిరా మన మొక్కు? ప్రశ్న వేసుకున్నారు ఎప్పుడైనా? మన హృదయం చెడిపోయింటే అలాంటి ప్రశ్నలు మనకి ఎందుకు వస్తాయమ్మా అని అంటావా? దీనమ్మా అంతే ఖచ్చితంగా. సరే ఎదుగుదాం. 140వ కీర్తన చూద్దాం. 140 ఎన్ని వచ్చినా చూపిస్తున్నా చూడండి ఆధారం. ఇదిగో మీరు చెప్పినటువంటి ఆ గొప్ప వ్యక్తి దావీదే చెప్తా ఉన్నాడు, మనందరం తోవ తప్పి చెడిపోయి ఉన్నామని. ఎలా చెడిపోయామంటే చూపిస్తా ఉన్నాడు. చదివాను 140వ కీర్తన 3వ వచనం. త్వరగా నేను 4 అమ్మా వారు పెదవుల కింద చాలు. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఏడమంది పెట్టాడమ్మా? ఇప్పుడు హృదయం కాడి నుంచి 4 కాడికి వచ్చాడా? నేను ఈ 3 వచనాలు కలిపి చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోనండి. ఈ 3 వచనాలు మనకు అర్థమయ్యే దానికి రాశాను, కానీ ఈ 3 విషయాలు చెప్తా ఉన్నాను. ఇప్పుడు తీరా వచ్చాడు, 4 కాడికి వచ్చాడు. నాలుక ఈ శరీరంలో చాలా చిన్న అవయవం, అంతేనా? అంతే. అది కుటుంబాన్ని కానీ ప్రపంచాన్ని కానీ తగలబెట్టారంటే అది ఒక్కసారి. అది ఎలాంటిదో కొన్ని వచ్చిన మనం చూసేదానికి ప్రయత్నం చేద్దాం. వారి మనసుకు నచ్చినట్లుగా, వారి ఉద్దేశాల మేరకు, వారి యొక్క నాలుగు గురించి రాసినట్లేదే. యాకోబు పత్రిక చూడనైనా రాయలేదు. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. 4 గురించి అక్కడ క్లారిటీగా ఉంటాడు. యాకోబు భక్తుడు అంటాడు, నేను వచ్చినా అక్కడ కోట్ చేయలేదు, ఏమి ఇబ్బంది అయినా కూడా. యాకోబు రాసినటువంటి పత్రిక చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం దొరుకుతుంది కదా మాటలు. ఎన్నో వచ్చిన నేను చెప్పు. 3వ అధ్యాయము 5వ వచనం అంటున్నాయన. 3వ వచనం కానీ చదువు పుస్తక బాగుంటుంది, చదువునైనా. 3వ వచనం లేకపోతే 2వ వచనము, 2వ వచనము 2వ భాగం నుంచి చదువు. సరే. అనేక విషయములలో మనం అందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోకము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనంలో ఉంచుకుని సర్వశక్తి కలిగిన వాడు చెప్తా ఉన్నాడు. ఉదాహరణ చూపిస్తున్నాడు. ఏం చెప్పాడండి ముందు? మళ్ళీ ఒకసారి చదువునాయన, బాగా చదువు. మళ్ళీ ఒకసారి నాయన అందరూ జాగ్రత్తగా ఉండండి. యాకోబు రాసిన పత్రిక నాయన రావణమ్మ తలపేదా? ఆమె పేజీ నెంబర్ చెప్తున్నా. పక్కన ఏం చేస్తున్నావు చూపించడానికి? పేజీ నెంబర్ చూపించు. యాకోబు పత్రిక 211వ పేజీ నాయన. క్రొత్త నిబంధనలో 211వ పేజీ. క్రొత్త నిబంధన నేను పేజీ నెంబర్తో సహా చెప్పడానికి చెప్తాను. నేను మీరు జాగ్రత్తగా వినాలి, వాడు చూపించాలి. నేను 211వ పేజీలో చదువుతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి అందరూ చూడండి. బైబిల్ ఉన్న అందరూ తెలిసి చూడండి. చదువునా ఇప్పుడు చూపిస్తున్నాడు మనిషి ఎలా తప్పు చేస్తాడో చూపిస్తున్నాడు. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనములో ఉంచుకొని ఏంటంట? ఏం చెప్తున్నాం ఇక్కడ? ఈ శరీరాన్ని అంతటినీ స్వాధీనంలో పెట్టుకుంటాడంట. వాడు సర్వశక్తి కలిగిన వాడు. ఎవడవాడు? ఎలాంటి వాడు? పైన ఉండదమ్మా. చదువులేను మళ్ళా, మీకు అర్థం కావట్లేదు వాక్యాన్ని. మళ్ళా చదువు. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా
ఎవడైనను అది ఏం చెప్తున్నాడంటే మాట యందు తప్పని మాట ఎప్పుడు తప్పది? నాలుగు అదుపు తప్పితే తప్పదు మాట. ఎవరు తప్పదా? అదే చూపిస్తున్నాడు అక్కడ. మాట యందు తప్పని వాడు అట్టివాడు లోపము లేనివాడు. అట్టివాడు ఏం చేస్తాడంటే తన శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకుంటాడంట. అబ్బా ఎంత మంచి మాట అండి. మాట తప్పిపోతే సర్వ శరీరము మనలో అదుపు తప్పేస్తుంది. అదుపు తప్పకుండా ఉన్నాడంటే నువ్వు తీసుకున్న తీర్మానం ఇది మాట, నువ్వు చేసిన ప్రార్థన ఎట్టపోయింది? ఏంటి నీ తీర్మానం? ఏది నీ ప్రార్థన? ఉత్తిత్తున చేసేవా ప్రార్థన? ఉత్తిత్తున తీర్మానం తీసుకున్నావా? లేదే. ఉత్తిత్తున నువ్వు అనుకుంటున్నావేమో నీ కోసం ప్రాణం పెట్టాను ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయన పరిస్థితి ఏంటి? నువ్వు తీసుకున్న తీర్మానం పక్కన పెడదాం. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అనుకుందాం, తప్పుగానే ఉత్తిత్తున అనుకుందాం. మరి నీ కోసం ఒక ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన పరిస్థితి ఏంటి? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? ఆలోచన చేయాలి. అయ్యో నా కోసం సర్వాన్ని పోగొట్టుకున్నాడే, నా కోసం ఉన్నత స్థితిని అక్కడి నుంచి వదిలేసి వచ్చేసాడే, మరి ఆయనకేం జవాబు చెప్పాలి నేను? ఆయన సుఖంగా చూస్తే కదా నేను ఈ మాటను ఈ భూమి మీద పెట్టుకున్నాను, మన శరీర అవయవాలన్నీ బాగున్నాయి. మరి ఆయనకి ఏం చెప్పాలి నేను లెక్క? ఒకరోజు వస్తాడు కదా లెక్కకి, వస్తాడు ఒకరోజు లెక్కకి. పైరేసాం, పైరేసిన తర్వాత ఒకరోజు లెక్కకు పోమా? పోతాం, ఖచ్చితంగా పోతాం. ఎప్పుడు లెక్క? బాగా కనబడుతూ ఉంటుంది పైరేమో. తీరా పాత మిషన్ దిగి కాకా మీద ఎక్కతాయి రోడ్లు, అప్పుడు ఉంటాయి మన మొహాలు నల్లగప్పేసేసి. అంతే. ఇప్పుడు దేవుడు కూడా రేపు నీకు ఒక లెక్క సమయం ఉంది. ఏం ఫలించావు నువ్వు భూమి మీద? నీకు ఇచ్చిన ఆరోగ్యానికి, నీకు ఇచ్చిన ధనానికి, నీకు ఇచ్చిన సుఖానికి ఏం చేసావు నా కోసం? ఏ పోగొట్టుకున్నావు నువ్వు? అందుకని పౌలు అంటాడు నా వీపు మీద అనేక ముద్రలు ఉన్నాయంటాడు. నాకు ఒళ్ళుతో కూడా కుదురు వచ్చేస్తుంది. మనం పౌలు ఏమంటున్నాడంటే ఏం చేసావు నువ్వు అని అడిగితే, ఇదిగో నా వీపు చూడు ప్రభువా, నీ కోసం ఎన్నిసార్లు కొట్టించుకున్నాను? నువ్వు కొట్టించుకున్నావు ఒకసారే, నేను ఎన్నిసార్లు కొట్టించుకున్నాను? ఎన్నిసార్లు కొట్టించుకున్నామా పౌలు? 3 సార్లు కొట్టించుకున్నాను. ఒక్కటి తక్కువ 40 దెబ్బలు. యేసు ప్రభు కొట్టించుకున్నది ఒకసారే, కానీ పౌలు కొట్టించుకున్నది 3 సార్లు. ఏమ్మా ఆయనకు అంత అవసరమా? ఈ పుస్తకాన్ని నీకు పెట్టాలని, ఈ పుస్తకంలో ఉన్న సత్యం లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. ఉందా మీకు అలాంటి ఉద్దేశం? ఈ ఉద్దేశం రావాలంటే ఖచ్చితంగా మారు మనసు ఉండాలన్నమాట. మెయిన్ ఇది. ఎప్పుడైతే మనిషికి వస్తుందో ఇక ఆటోమేటిక్గా నీ జీవితం మారిపోద్ది. తప్పు చేస్తాం, నేను పదే చెప్తా ఉన్నాను. తప్పు ప్రతి మనిషి చేయాల్సిందే. ఆ తప్పుని కంటిన్యూషన్లో పొడిగించకుండా పడిన పాపంలోనే అక్కడే గుండాడకుండా లేచేదానికి ప్రయత్నం చేయండి. లేచినప్పుడు దేవుడు చేపట్టిన సింపుల్గా లాగేస్తాడంతే. అది రేపా, ఈరోజా, ఎల్లుండా తెలియదు. ఎప్పుడు లాగుతాడో అది ఆయన వశంలో ఉంటుంది, మన వశంలో ఉండదు. మనం ఎందుకంటే పాపపు స్వభావం మనలోనే ఉంది. పాపం పోయింది కానీ స్వభావం పోలేదు మనలో నుంచి. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 4 గురించి మాట్లాడతా. ఇప్పుడు చదువున్నాయి. ఇప్పుడు ఉదాహరణతో చూపిస్తున్నాడు యాకోబు. ఏంటి ఆ ఉదాహరణ? చదువు. ఏంటంట? గుర్రం లోపడుతుందా? చూడండి ఎంత ఉదాహరణ తీసుకొచ్చాడో. మనోళ్ళైతే ఏం చెప్తారు ఉదాహరణ? నేను అసలు చూడండి. ఇప్పుడు పాస్టర్ పడుతుందా అంటే మనిషిని ఎవరితో పోల్చాడు? గుర్రంతో పోల్చాడు. గుర్రంలో పడుతుంది మనిషికి చెక్కుతుంది అసలు. అలా ఉంది మన జీవితం. ఎంత సింపుల్గా పోల్చాడు చూడండి మనల్ని. గుర్రంతో పోల్చి గుర్రాన్ని అదుపులో పెట్టాలంటే ఏం చేయాలా? చూడండి చెప్పండి అమ్మా. కళ్ళెం అంతే. దాన్ని నాడిగా తొక్కేసినట్టు ఏమది ఏం కలపకుండా మిగిలిపోద్ది అంతే. అంతలో గుర్రము కాలు కట్టేసి వీడిగా బలిచ్చే గుర్రం జస్ట్ ఒక కళ్ళెంతో దాన్ని నాలుకేస్తాడు. ముక్కు కదేయాలా? ఏమా ముక్కు కదే ఎక్కడ వేస్తారు? ముక్కు కదేస్తే అది మనం దిప్పేదానికి బాగుంటుంది. ఎందుకు దేవుడు దానికి నోటికి పెట్టాడు? కళ్ళెం నాలుగు పెట్టేశాడు. ఎప్పుడైతే నువ్వు లాగుతావో అది వెంటనే ఏం చేస్తుంది? క్యాక్ కొడుతుంది. ఒరే బాబు నా నాలుగు పోతా ఉంది, ఆపు ఆపు, నీ ఎంత తిరగమంటే తిరగని చెప్తుంది. ఎంత పోల్చి చెప్తున్నాడు చూడండి. ఇంకా చదువులేదు.
గుర్రములు మనకు లోబడుటకు నోటికి కళ్ళెము పెట్టి ఏంటంట, ఇదిగో గుర్రం కొత్త ఉంది, అదేమన్నా స్టీరింగ్ అండి చెప్పడానికి, లేకపోతే గుర్రమా ఎక్కడ పక్కకు తిరుగు, గుర్రమా ఇటు తిరుగు, ఆ సందులో ఎక్కువ అని చెప్తున్నావా, చెప్తే ఏంటది అది ఎందు. ఇప్పుడు ఏం చేయాలా, అది తిరగాలంటే కళ్యాణ్ పట్టుకోవాలి. కళ్యాణ్ పట్టుకొని నువ్వు ఏ పక్క అయితే రాకుతావో ఆ పక్క తిరిగేస్తుంది అంతే, సింపుల్. బట్ అంతలో జంతువు ఒక్క చిన్న కళ్యంతో ఒక తాడుతో తిరుగుతుంది. మనమైతే ఇన్ని మాటలు వింటున్నావా, ఒక్క మాట కూడా మనం జరగడం లేదు దేవుని వైపు. చూద్దాం, ఇంకా చదువు. ఇప్పుడు ఓడ సముద్రం మీద పోతా ఉంది. ఓడకి స్టీరింగ్ ఉంటుందా, బ్రేకులు ఉంటాయమ్మా? అమ్మా బ్రేకులు ఉంటే చక్రాలు ఆగుతాయి, దానికి చక్రాలు ఉంటాయి అసలు. మరి ఓడెట్టాగల చూడండి, అక్కడ రాశాడు సింపుల్, ఎంత అర్థమయ్యే రీతిగా రాశాడు చూడండి. చదువు తొట్టలు చూడండి. అవి ఎంతో గొప్పవి, పెనుగాలికి కొట్టుకొని పోబడినని ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున ఎంతలో గాలి కొట్టినా సరే దాన్ని పోనీకుండా చేయగలిగేది ఏంటి, ఎవరు? నడిపేవాడే. ఎంతలో గాలి అయినా సరే ఏమిటి, ఆ గాలిలో బండి నడుస్తా ఉందనుకో పడిపోద్ది, ఆపేస్తాడు అంతే. ఆపేస్తే గాలికి అది అటు అటు చెరగాల్సిందే కానీ పడదు. చూడండి, అన్ని ఉదాహరణలు చూస్తున్నాడు. మొదటేమో గుర్రంతో పోల్చాడు మనిషిని, ఇప్పుడు పడవతో పోలుస్తున్నాడు. అంటే అంత ముదురోడ్ల మీద నాయన నా మాట వినలేదని చెప్తున్నాడు అక్కడ. ఇంకా అలాగునని నాలుగు కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడును. అది కొంచెం నిప్పు ఎంత విస్తారమైన ఏంటంట, నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, నువ్వు మాట్లాడే మాట నాలుగుని అదుపులో పెట్టుకోవాలి. నేను నా టపాసులు కదా ఏమైనా చేయగలిగారా? దీంట్లో నుంచి మనం ఏమి నేర్చుకోవాలా, ఏమి నేర్చుకోవాలి? దేవుని మాట విలువైంది, ఆ మాటకు లోబడాలి. ఆ మాట లోబడకపోతే ఏమైపోద్ది మన జీవితం అంతా? సముద్రంతో పోల్చాడు, గుర్రంతో పోల్చాడు, ఇవన్నీ తగలబడిపోతాయి. ఒకరోజు తీర్పులోకి వస్తాడు. ఇప్పుడు ఆడ మొదలు పెట్టాడు, ఆడకి తీసుకొచ్చాడు. జాగ్రత్త సుమా, దేవుడితో మాత్రం, దేవుని విషయంలో మాత్రం నేను పదే ఏ విషయమైనా అలక్ష్యం చేయండి, దేవుని విషయంలో మాత్రం అలక్ష్యం చేయొద్దు. చేస్తే ఏమవ్వదు, ఇప్పుడు ఈ భూమి మీద ఏమవ్వదు, కానీ ఏమో మనకు తెలియదు ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయో. రేపు మీ ఆలోచన ఉంటే కావున ఆలోచన అన్న ఒక్క సింపుల్తో ఒక్క మాట కొట్టేశాడు ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయో. ఆ నిర్ణయానికి మనం ఆహుతి అయిపోకూడదనే నా ఉద్దేశం, మనం బలైపోకూడదనే నా ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఇది. ఆయన ఉద్దేశంలో నుంచి ఆయన నా ద్వారా మాట్లాడిస్తా ఉన్నాడు. డ్యాన్సులు పోయేది, షికారులు కొట్టేది, ఇంకా ఏం చేస్తుందంట? మాలిన్యం అబ్బా ఏం పెడతాడంట? ప్రకృతి విజృంభిస్తా ఉంది హైదరాబాద్ ప్రాంతంలో, మనం చూపిస్తా ఉంది, దేవుని పౌరంతో చూపిస్తా ఉన్నాడు. అయినా కూడా మనిషి మారడం లేదు. ఎందుకు ఇదంతా? ఎందుకమ్మా? ఆయన ప్రేమ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రేమ. హెలికాప్టర్లు పోయినాయి, 3 రోజులు ఉన్నారంటే అక్కడనే ఆ ప్రాంతంలోని చెట్లు పొలంలో పోయి పట్టేసింది వాన. ఆయన ఇంటికి వచ్చిందంటే ఛాన్సే లేదు. 3 రాత్రులు కురుస్తానే ఉందంట. 6 మంది ఆడనే ఉన్నారు. హెలికాప్టర్ పోయి తీసుకొచ్చింది వాడిని. దేవుని కోపము డైరెక్ట్గా మనిషి మీద కానికుండా ఎవరి ద్వారా రప్పిస్తున్నాడు? ప్రకృతి. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఒరే ప్రకృతిని అనుకుంటున్నారు మీరు, అయ్యేముందరే అది ఏముంది ఇదేముంది, కానీ దేవుడు తలుసుకుంటే మీరు మాట్లాడరేమో కానీ ప్రకృతి మాట ఉంటుంది. ఏంటమ్మా? ఓ వానా పోయి కృషి అంటే అంతే. మనకు సొదొమ గుమ్మర పట్టణం మీద ఉంది కదా, నోవాహు కాలంలో. నోవాహు కాలం సొదొమ గుమ్మర కాదు,
నోవాహు కాలంలో నోవాహుతో చెప్తాడు, నేను నిబంధన చేశాను నోవాహుతో, నీ కుటుంబం అంతా కూరలందరినీ అవుట్ చేసేస్తానన్నాడు. ఎలా అన్నాడు? నువ్వు తప్పించుకునేదానికి మార్గం చూపించాడు. పడవ చేసుకోమన్నాడు, వెళ్ళిపోయారు దాంట్లోకి. కురవాళ్ళందరికీ వాన కురవమన్నాడా? ఆకాశం తూము నింపాడంట. ఆ మాట అక్కడ ఉంటుంది. ఆకాశం తూము నింపాను. ఆకాశానికి తూము నింపితే ఏమన్నదా? మన చెరువు కాడికి తూము నింపితేనే మనం నిలబడడానికి. ఇక ఆకాశం తూము నింపితే అంత భయానకం. దేవుని ఉగ్రత అంటే సామాన్యమైన పని కాదు. ఒరే బాబు, నువ్వు ఇప్పుడు పెట్టినా దేవుని పాపం తప్ప దేవునికి ప్రేమ లేదా? అయిపోయింది, ఆయన ప్రేమ వెళ్ళిపోయింది, ఇక లేదు ప్రేమ. ఆయన ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు. వెళ్ళిపోయింది, ఇక చూపించడానికి ప్రేమ. వస్తా నీవు లెక్క అంత ఎత్తుకొస్తాడు. మధ్యాకాశంలోకి వస్తాడు. ముందు ఆ లెక్కని లెక్క తెచ్చేస్తాడు, నీ లెక్క నా లెక్క. ఆ తర్వాత భూమి మీదకి వస్తాడు. మళ్ళా ఈ భూమి మీదకి రాబోయే సమయానికి నీ లెక్క తీర్చిన కాడికి 7 సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఉంటుంది. చెప్పేది అర్థమవుతుందా? నీ లెక్క నా లెక్క తీసేస్తాడు. అట్టనే అందరికీ లెక్కలు తీస్తాడు. పక్కన సంఘంలో ఉన్న వాళ్ళందరికీ. సంఘంలో ఎవరైతే ఆయనకి ఇష్టంగా బ్రతుకుంటారో వాళ్ళే వేసిపోతారు. వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ ఈ భూమి మీద. అర్థమైందా? 7 సంవత్సరాలు, 3 సంవత్సరాల మటుకు బాగానే ఉంటుంది జీవితం. ఆ 3 నేను ప్రకటన గ్రంథం మీద కొట్టుకొచ్చారు కదా మనోళ్ళు, మీకు బాగా అర్థమైంది, చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరం మాత్రం సింపుల్ ఉంటుంది, పెద్ద కష్టం ఉండదు. ఆ తర్వాత 3.5 సంవత్సరంలో ప్రారంభం అవుతుంది. తేలుగు అంటే విన్నారు ఎప్పుడన్నా? చదివేసింది. ప్రకటన గ్రంథం మీద వచ్చిన వాళ్ళు అందరూ చదివేస్తుంటారు నాకు తెలిసి లోపల. వాళ్ళకి అర్థమైంది, ఓయమ్మో ఇదే జీవితం అని. అదే జీవితం. ఆ 3.5 సంవత్సరంలో వద్దురా బాబు, ఆ పాస్టర్ చెప్పి కొట్టుకున్నాడా నాయన, నేను వెళ్ళలేదు ఆ రోజుని. అప్పుడు సత్యదాన్ని కూడా వెనక ముందు చూడవు నువ్వు, కానీ నువ్వు సావు. సత్యదాన్ని కూడా వెనక ముందు చావు, కానీ నువ్వు సావు. రైలు కింద పడుకున్నావు అనుకో, రైలు ఆగిపోద్ది. ఇప్పుడే సెన్సార్ వచ్చేసింది. ఆయన మనిషి కనబడితే చాలు వెనక కారు కుయ్యి నడుస్తుంది. ఏంటి కుయ్యి కదులుతుంది. తెరదలుపుతారు, గుంట రాయం ఉంటుంది. అలాంటివన్నీ తయారైపోతాయి. అయిపోండి ఇప్పటికే రెక్కలతో ఎగిరే కార్లు చూసారా? అంతా చేసేసి ఉన్నాడు దేవుడు. పెట్టేసాడంటే ఏంటి దాని అర్థం? నేను వచ్చేస్తున్నాను, త్వరగా బాబు మీరు సిద్ధపడండి అని అర్థం. సిద్ధపడుతున్నారా? మనం సిద్ధపడాలి. సరే, ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 2వ సమూయేలు గ్రంథం చూద్దాం. కొత్తగా ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 4 ఏం పని చేస్తుంది, 4 ఎలా ఏంటి అని చూద్దాం. కొత్తగా 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7 నుంచి 8 వచ్చిన అక్షరాలను మీద చూడండి. ఇప్పుడు మళ్ళా ఒకసారి చదువుతాం. చదువు దాని అర్థం ఏంటి చెప్పాలి మీరు నాకు. ఈ షిమి నరహంతుడా, దుర్మార్గుడా, చీపో ఇక్కడ ఎవరిని చీపో అంటున్నాడు? చదివే కదా. దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే, దావీదు మహారాజు రాజు కదా, సౌలుని సౌలించబడిన వ్యక్తి. వాడు సంపాదన నాకు 5 నిమిషాల పని, కానీ దేవుడి చేత అభిషేకించబడ్డాడు కాబట్టి ఏంటి చీపాకు దేవుడే చూసుకుంటాడు. సింపుల్గా చెప్పేశాడు వాడికి. ఎవరు అంటే మీరు కింద చదువుకుంటూ వస్తే దావీదు యొక్క అల్లుడు చెప్తాడు అన్నమాట. అయితే ఇప్పుడు సిమ్మి అనేవాడు దావీదు చెప్తున్నాడు. అది అర్థం. ఈ సిమ్మి మరో ఇప్పుడు చదువు నేను చెప్తాను. ఈ సిమ్మి అమ్మా నరహంతుడు అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం దావీదు చెప్తున్నాడు. ఏమని? నువ్వు నరహంతుడివి కాబట్టే కదా నీ కొడుకు అవసరం అక్కడ చచ్చిపోయింది, చెట్టు వేసుకొని చంపేసి చెట్టు కట్టేస్తారైంది, అందుకని అంటున్నాడు. ఆడ చెప్తా ఉన్నాడు. అప్పుడు దావీదు 1 నిమిషం చెప్పాడు అసలు సిమ్మిని. వాళ్ళు అనుకుంటున్నారు ఆయన అందరూ యుద్ధశాలుడు, కానీ మౌనంగా ఉన్నాడు. దేవుడే నన్ను అనిపిస్తున్నాడు. అపోక్రమా దేవుడే ఈ సిమ్మిని ప్రేరేపించి నాలో ఉన్నటువంటి లోపాన్ని చూపిస్తున్నాడు. అది ఆయన అనుకున్నది. అక్కడ మనమైతే దేవుడే అంటే నీ తప్పును చూపించడానికి పెట్టాలంటే నీ తప్పుని ఎత్తి చూపించడానికి అవతలను ప్రేరేపించి మాట్లాడిస్తాడు. అప్పుడు అనుకోవాలి మనం, అప్పుడే మనం మారేది. లేకపోతే మనం సరే. లేకపోతే వారి వాదన 19వ వచనం ఆయన
19వ వచనం. అగ్ని సంగతి ఏంటంట? ఓ యూదా, ఓ ఇశ్రాయేలురా, ఓ సంగమా జాగ్రత్త, ప్రతి నోరు మూయాలి. ఎప్పుడు? ఆయన తీర్పప్పుడు. మీ తప్పుడు ఎత్తి చూపించినప్పుడు నేను సైలెంట్ ఉండాల్సిందే. మన తప్పు చూపించినప్పుడు సైలెంట్ ఉండాలి. అదే చూపిస్తాం మేము. ప్రతి నోరు మూయబడాలి. ఎందుకంటే ఇప్పుడు వీడు హృదయం చెడిపోయింది. ఎవరంటే వీడు ఎవరంటమ్మా? దేవుడిని ఎక్కడు, దేవుడిని ఎక్కడు. కాబట్టి ఇప్పుడు దేవుడే వచ్చాడు ఈ కోసం. లూకాసు వార్త 19:10 లాస్ట్ మాట చదివి ముగిస్తాను. లూకాసు వార్త 19:10 వచ్చిన చూడండి. ఇప్పుడు మనిషి దేవుడిని ఎక్కడ లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అభివాదం నా బిడ్డకి ఎన్నిసార్లు చూపించినా కూడా ఇంట్లో నా మాట వినలేదని ఇప్పుడు దేవుడే ఎక్కడ మొదలు పెట్టాడు మనల్ని. చదువు. ఎవరు నశించారు? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఎవరు? ఈయన మనిషి రూపం పోల్చుకొని ఇంత చుట్టూ తిరిగి వచ్చాడు. ఎందుకు ఇదంతా చుట్టూ తీసాకంటే ఎందుకు? ఆయన శ్రమ అవుతుంది మీకోసం రావడానికి. ఆయన శ్రమ డైరెక్ట్ గా మీరే వచ్చి ఇచ్చారు మనిషి వారికి. బాగాలేదా? రే పడవా, నువ్వు రూపం వేసుకుని వచ్చింటే అప్పుడు నిజంగా నీకు బాధ. ఆయన అడుగుతామని ఆయన ఏం చేశాడంటే మనిషిగా ధరించుకొని ఇలా తిరగతా 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 వచ్చి నేను కూడా జీవించాను బాబు అని చెప్పాడు. అర్థమైందా? అర్థమైందా? మరి నువ్వు నేను నశించినటువంటి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. వచ్చాక రక్షించబడ్డాం. మనం రక్షించబడ్డాం కదా. రక్షించబడితే కదా చర్చలకు వచ్చింది. రక్షించబడిన తర్వాత నువ్వు నేను ఎలా ఉండాలి? ఆయన తీర్పుకి బాగుండా ఉండేదాన్ని సిద్ధపడాలి. అంతే. ఈ భూమి మీద నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి అంటే ఖచ్చితంగా తీర్పు అయితే వస్తుంది. కానీ ఆ తీర్పులో నువ్వు దోషిగా నిలబడాలి. కానీ దోషిగా మాత్రం నిలబడు. దోషిగా నువ్వు నిలబడకూడదు అంటే నువ్వు ఏం చేయాలంటే మొదటిగా నీ హృదయాన్ని బాగు చేసుకోవాలి. రెండోది నాలుగుని ఎదుగులో పెట్టుకోవాలి. ఆ తర్వాతే దేవుని దగ్గరికి రెండో మాటలు చెప్పేశారు. ఇక మూడోది వారికి తీర్పు ఉంది. ఎవరికి? వీడికి ఉంది. హృదయాన్ని అదుపులో పెట్టినట్టు ఉంది. నాలుగుని అదుపులో పెట్టడానికి ఉంది. ఆ తీర్పే రేపు. ఆ తీర్పు గురించి మనం చెప్పేసి నేను దేవుడే వచ్చింది. రోమపత్రిక రోమిలకు రాయబడినటువంటి పత్రిక ఈ మధ్య చాలా వచనాలు ఉన్నాయి. ఆ వచనాన్ని మీకు నేను వీడియో ద్వారా పెడతాను, చూడండి. ఏదైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతిమంతుడని ఏం చెప్పడం ఇక్కడ ఇక రాస్తాయి. చూడండి. యూదులు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. ఈ ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? బలులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, ఇంకా అర్పణలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వీటి వల్ల ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? ధర్మశాస్త్రంలో నుంచి పుట్టాయి. వీటి వల్ల ప్రయోజనం లేదు. మరి ప్రయోజనం ఏంటయ్యా? మరి వీటి నుంచి తప్పించుకునే మార్గం ఏంటయ్యా? ఓ పౌలా, నువ్వు చెప్పేది నిజమే, నాకు బాగా అర్థమైంది. మరి మేమేమో బలులు అర్పిస్తే అవి తప్పండివి. మేమేమో ఆచారాలు ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆచారాలు పాటిస్తే ఇది కూడా తప్పంటివి. మరి మాకు తప్పించుకునే మార్గమే లేదా? ఉందా? మనిషికి తప్పించుకునే మార్గం ఉందా లేదా? ఉంది. ఏంటది అమ్మా? ఏంటది? ప్రతి మనుషులకి దేవుని వస్తుంది. అటువైపు వాడికి యూదులకి మనకు కూడా బాగా అర్థమైపోయింది. ఈరోజు దేవుని ముఖంగా ప్రతి ఒక్కరి వస్తుంది. మరి వచ్చినప్పుడు దాని నుండి మనం తప్పించుకునే మార్గమే లేదా? ఉంది. ఏంటమ్మా? అమ్మా ఏదో చెప్తున్నాను, చెప్పండి. చెప్పండి. యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయన పునరుత్థానం, ఈ రెండే మనం తప్పించగలరు. ఈ రెండింటి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు తప్పించుకోగలవు. లేకపోతే నువ్వు తప్పించుకోలేవు. అది ఎక్కడో రేపు అందరూ కలుసుకుంటే నేను